కూటమి ప్రభుత్వంపై 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి గౌరవ పాత్రికేయులకు, రాణి ఝాన్సీ లాంటి వీర మహిళలకు, మరీ ముఖ్యంగా ఇష్టపడి కష్టపడి కలబడి విజయాన్ని తెచ్చుకున్నటువంటి పసుపు దళానికి, జన సైన్యానికి, కాషాయ దళపతులకు నా హృదయపూర్వకమైనటువంటి గౌరవ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన నాయకుడు, గుంతకల్ శాసనసభ్యులు, వితౌట్ గాడ్ ఫాదరే లేకోకుండా ఒకసారి జెడ్పీటీసీ, 3 సార్లు ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అది కూడా 5 సార్లు సంపూర్ణంగా మంత్రి పదవిని అలంకరించినటువంటి మా ఆత్మీయ నాయకుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి మా జనసేన పార్టీ తరఫున గౌరవ నమస్కారం తెలుపుతున్నా. అలాగే రాముడికి లక్ష్మణుడు లాంటి నా అభిమాన ఆత్మీయ మిత్రుడు మా గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ ముందుండు వాళ్ళ అనుభవాన్ని మాకిస్తూ నిజంగా మాకందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, కాషాయ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉండడానికి నిలబడినటువంటి మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జేజేలు తెలుపుకుంటూ, అందరూ మాట్లాడుతున్నారు, నేను సుత్తు లేకుండా స్ప్రైట్ తాగినట్లు 2 మాటల్లో చెప్పేస్తా. వెన్నుపోటు అని చెప్పి ఎవరికి ఎవరమ్మా వెన్నుపోటు పొడుస్తుండేది? 5 ఏళ్ల మీ నిరంకుశ పాలనలో బయటికి రావాలంటే ప్రజలు గగ్గోలు పెట్టి ఇబ్బంది పడ్డారు. అలాంటి వారా నిన్నగాక చూస్తున్నాను, ఎక్కడ చూసినా మాటకు ముందు మాటకు వెనకాల చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారిని నానా యాగి మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తే రాజకీయ పార్టీ పెట్టారంట. అమ్మా తల్లి, పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తే కాదు రాజకీయ పార్టీ పెట్టినది. ఆనాటి కాంగ్రెస్ పాలకులు కాంగ్రెస్ కార్యాలయం వెనుకల భీమరావు వాడని కబ్జా గురి చేస్తుంటే ఆవేదనతో ఆ రోజు పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీకు తెలుసో తెల్లో, మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీలాగా మున్సిపల్ చైర్మన్ గారా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆశీర్వాదాలు పొంది, ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరీ ముఖ్యంగా ఇక్కడ విజనరీ నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి సహకారంతో కలబడి నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎంగా నిలబడినారు. తల్లి ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు ఎంత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని, మరీ ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ లాంటి జాబ్ చేసినటువంటి వ్యక్తి. ఒక రోజు గుర్తుపెట్టుకోండి, విద్యాశాఖ అంటేనే ఒక అద్భుతమైనటువంటి అలంకరణ చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్. ఎందుకంటే ఒక్కటే రోజు 44,000 బడి పండుగలు నిర్వహించి మొత్తానికి ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేశాడు, విద్యాశాఖ మంత్రి అంటే ఇలా చేయాలా అని చెప్పి. అంతేకాదు మా నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు అద్భుతమైనటువంటి సహకారంతో రెనో సంస్థ 22,000 కోట్ల అభివృద్ధి ఇచ్చారు. ఏ రోజైనా అంత అద్భుతమైనటువంటి పని తెచ్చారా? అంతేకాదు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవే కాదు, ఇంకా అనంతపురం ఉమ్మడి జిల్లాకి రక్షణ రంగ పరికరాలు, జెట్ విమానాల తయారీ సమస్య తెచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే అది మా కూటమి ప్రభుత్వం అని కాలరెగిరేసి సగర్వంగా చెప్పగలం. అంతేకాదు ఈరోజు కియా పరిశ్రమ ఉండొచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఉండొచ్చు, ఇలా అనేకమైనటువంటి పరిశ్రమలన్నీ వస్తున్నాయి. మీరు మాటకు ముందు మాటకు వెనకాల పవన్ కళ్యాణ్ గారు కూటమి జతగట్టి ఈరోజు త్యాగం చేసి మమ్మల్ని మేము తగ్గించుకొని ఎందుకు తెలిసినా, అమరావతి నిలబడాలా అని చెప్పి, విశాఖ ఉక్కు నిలబడాలా అని చెప్పి,
మరీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కళల జీవనాడి అందరికీ ఎంతో అవసరమైనటువంటిది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలని చెప్పి. అంతేగాని మీలాగా మీ ల్యాండు మైను వైను ఇలాంటివన్నీ చేసుకుంటూ మీరు ధనార్జన చేసి మీలాగా ఉన్నామని కాదు. ఏదేమైనా మా కూటమి సభ్యుల్లో కూడా అంతో ఇంతో ఖచ్చితంగా నిరాశ నిస్పృహ ఉందని చెప్పి మాకు తెలుసు. కానీ గౌరవ మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆనాటి ప్రభుత్వం కాదు మంది ల్యాండ్లో సంపాదిద్దాం, వైన్లో సంపాదిద్దాం, మైన్లో సంపాదిద్దాం అని చెప్పి ఈ ప్రభుత్వం నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళలని సౌధం చేసుకుందామని చెప్పి, కళని సాకారం చేసుకుందామని. ఏదేమైనా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా హీరో ఆఫ్ ద డే మా గుమ్మడి చరణ్ గారు తన అద్భుతమైనటువంటి సహకారంతో, నేను ఎన్నోసార్లు అంటూనే ఉంటా, పెద్దనా నీ అద్భుతమైనటువంటి శక్తులు మాకు కూడా అయినాయి. నిజంగా అంటే ఏ నాయకుడికి దైవ బలం, అంగబలం, ధనబలం ఉండవు, కానీ ఈ నాయకుడికి ఒక్కడికే ఉన్నాయేమో అని చెప్పి అనిపిస్తాడు నాకు. ఎప్పుడు కొంతగా జెలస్ కూడా నాకే. ఏదేమైనా ఏదో రోజు నీ శక్తులు మాకు ఇవ్వాలని చెప్పి సౌనీయంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా కూటమి సభ్యులందరికీ, ముఖ్యంగా ఇంత సేఫ్ చేసినటువంటి మహిళా మూర్తులందరికీ మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలుసుకుంటూ, కలిసి ఉంటే కలసికం, కలిసి ఉందాం, కళల్ని సాకారం చేసుకుందామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ, చివరిగా మనకి జన్మనిచ్చినటువంటి గడ్డకి బలంగా చేజేలు తెలుపుకుంటూ సెలవుకుందాం. భారత్ మాతాకి